ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మహిమ ఘనత ప్రభావాలను పొందనర్హుడా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతముగా హెచ్చింపబడిన నామమును బట్టి ఈ సాయంకాల సమయంలో నీ ప్రజలంగా నీ రక్తం చేత విమోచింపబడి నీ వారముగా నీ సన్నిధిని కలిగి ఉంటకై మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దినవంతుట్లో బాధ్యతల్లో మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ ప్రజలంగా నీ నామమును బట్టి దేవ మా యొక్క ప్రార్థన విజ్ఞాపనల సన్నిధిలోని తెచ్చి నిమిత్తమై నీ అద్వితీయ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులో మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి సంఘముగా నీ సన్నిధిలో కోర్టుకు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. కూడి వచ్చి నీ ప్రజలను బట్టి వందనాలు. ఇంక నీ ఉద్దేశంలో వారిని తీసుకున్నాను. శత్రుకార్యం లయపరచండి. సంపూర్తిగా మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నాను. నిశ్చితమైతే వారు కూడా వచ్చేట కృపనివ్వండి. మటుకు నీ ప్రజలు నీ సన్నిధిలో దేవా సౌఖ్యము గుండె నిమిత్తమై దేవా అవసరమైన సంగతులతో తృప్తిపరచండి. అదే రీతిగా ఆత్మ సంబంధమైన రీతిలో కూడా మాకు అవసరమైన సంగతులు మేము గ్రహించుటకు ఆ ప్రకారము నడుచుకుంటూ కూడా కృపను అనుగ్రహించండి. పాటల ద్వారా మాతో మాట్లాడండి. లేఖనాల ద్వారా మమ్మల్ని దర్శించండి. మేటుకు నీ ఎదుట నీ చిత్తానుసారమైన ప్రార్థన సన్నిధిలో చేయ నిమిత్తమై దేవ మమ్మను సిద్ధపరచండి. దేవ మా హృదయములు, దేవా మా తలంపులు సమస్తం ఎరిగిన దేవుడు దేవా, అట్టి నీ వైపు మేము చూస్తూ ఉంటుండగా మమ్మల్ని సంపూర్తిగా మీ వశంలో ఉంచుకునండి. దేవా సార్వత్రిక సంఘంలో ఆ చోట్ల కూడా వచ్చి నీ ప్రజలను కూడా మీ సన్నిధితో నింపండి. వారి అవసరతలు కూడా తీర్చండి. దేవా అదే రీతిగా ఆయా అనారోగ్య పరిస్థితులు, ఆయా వ్యాధి బాధలు గుండా వెళ్తున్న మా ప్రియులైన వారిని జ్ఞాపకం చేసుకున్నాను. ఆయా అసమాధానకరమైన నెమ్మది లేని పరిస్థితుల్లో దేవా ఇంకెవరైతే నీ ప్రజలు ఉంచబడ్డారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుని నెమ్మదిని అనుగ్రహించండి. తమ ప్రియులు పోగొట్టుకున్న వారికి ఆదరణ అనుగ్రహించండి. మెటుకు మేము నమ్మకం యథార్థంగా సేవించడం కృపనివ్వండి. మెటుకు ఈ సమయాన్ని మా కొరకై ఆశీర్వదించి నీ మహిమార్థమై మాకు క్షేమకరంగా ఉండే నిమిత్తమై దేవ మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మా మధ్య మీరే సింహాసనాసీనుడేంటి మహిమపరచబడవలసిందిగా కోరుతున్నాం. దేవ కొడి కాందించేంత వరకు మీ శిరసత్వానికి, మీ ఆధిపత్యానికి, అధికారానికి మమ్మల్ని మేము అప్పగించుకొచ్చు. దేవాన్ని చిత్తాంతరం మమ్మల్ని నడిపించుకొని మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ఐదు 507 పాట పాడదాం. పాట సంఖ్య 507, పాత వాటిలో 501. 507 పాత వాటిలో 501. సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు, సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో
మద్యపు గూడను కూలద్రోసెను, మద్యపు గూడను కూలద్రోసెను, నిత్య శాంతి మనకొసగెన్, నిత్య శాంతి మనకొసగెన్. సమాధాన గృహములోను సమాధాన స్తోత్రములు, సమాధాన గృహములోను సమాధాన స్తోత్రములు. నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది, నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది. అటులా ద్రోసి మధ్యను నిలచే, అటులా ద్రోసి మధ్యను నిలచే, శ్రేతతో మధ్యకు వచ్చెన్, శ్రేతతో మధ్యకు చేర్చెన్. సమాధాన గృహములోను సమాధాన స్తోత్రములు, సమాధాన గృహములోను సమాధాన స్తోత్రములు. లోకమీచునట్లుగా కాదు ప్రభు సమాధానము, లోకమీచునట్లుగా కాదు ప్రభు సమాధానము. సత్యమైనది నిత్యము నిల్చును, సత్యమైనది నిత్యము నిల్చును, నిత్యుడేసు చేయగలిగే, నిత్యుడేసు చేయగలిగే. సమాధాన గృహములోను సమాధాన స్తోత్రములు, సమాధాన గృహములోను. దేవుని రాజ్యమిలా కాదు భోజన పానముల్, దేవుని రాజ్యమిలా కాదు భోజన పానముల్, నీతియు సమాధానము నీలా, నీతియు సమాధానము నీలా, పరిశుద్ధాత్మ ఆనందం, పరిశుద్ధాత్మ ఆనందం. సమాధాన
579 పాట పాడదాం. 579, పాత పాటలు 568. 579, 568. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా. రేయింబవళ్ళు నేనెలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబగళ్ళు నేనెలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. నిత్యము వాకై విజ్ఞాపన చేయు నిశిధరాత్రిన్ ప్రియుడా. నిత్యము వాకై విజ్ఞాపన చేయు నిశిధరాత్రిన్ ప్రియుడా. ప్రేమా పితా నేడు నీ ఎదుట ప్రార్థించే ప్రియుల ప్రార్థన వినుమా. ప్రేమా పితా నేడు నీ ఎదుట ప్రార్థించే ప్రియుల ప్రార్థన వినుమా. కరుణించుము నా కనికరము నశించుట చూచి సహింపక కన్నీటితోటి మా ప్రార్థన వినుమా. చూచి సహింపక కన్నీటితోటి మా ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా. రేయింబవళ్ళు నేనెలుగెత్తి
అంజూరపు చెట్టుకై ప్రార్థించి నాయకి ఆ ప్రార్థన వినుమా. అంజూరపు చెట్టుకై ప్రార్థించి నాయకి ఆ ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా, కనికరమందైకారుడా. భవన్ తేలుగెత్తి మురబెట్టి ప్రార్థనకు చెవియొగ్గుమా. శోధనను రక్షించితివే సొదొమలో భక్తుని. శోధన నుండి రక్షించితివే సొదొమలో భక్తుని. అబ్రహాం ఆనాడు విన్నవించినట్టు ఆది ప్రార్థన వినుమా. అబ్రహాం ఆనాడు విన్నవించినట్టు ఆది ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా, కనికరమందైకారుడా. భవన్ నేనెలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. భవన్ నేనెలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. ప్రార్థించేదాని కొరకే అపోస్తలైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పి 4వ అధ్యాయం. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి మార్చి చూద్దాం. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి మార్చి చూద్దాం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మెటుకు సహోదరులారా, ఏ యోగ్యత మెప్పే నుండి నీడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ప్రభు సహాయం కొరకే ప్రార్థించాలి. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, మరొకసారి వందనాలు. నీ ప్రజలంగా నీ సన్నిధిలోనికి నీ కుమారుని యొక్క రక్తము చేత విమోచింపబడి నీ శరీరంలో చేర్చబడి నీ నామము పెట్టబడిన కారణాన్ని బట్టి మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. ఆ నామమును బట్టి యేసు నామమును అడుగు నిమిత్తమై మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. నీ చిత్తానుసారం మేమేమి అడిగినా అది మాకు ఇచ్చుటకు నీవు కలిగిన ఇష్టమును బట్టి వందనాలు. చదవబడిన లేఖనాలను ఆశీర్వదించండి, మా కొరకు విరిచి పంచండి. నీ చిత్తానుసారంగా నీ సన్నిధిలో ప్రార్థించుటకై నీ ప్రజలమైన మమ్మను సిద్ధపరచండి. శత్రు తెచ్చే ప్రతి కలవరాలను దూరపరచండి. కూడి వచ్చిన ప్రతి వారిని మీ స్వాధీనంలో ఉంచుకునండి. దేవా, ఆశతో వచ్చిన
ప్రతి ప్రాణిని తృప్తిపరచండి. నీకు ఇష్టమైన రీతిలో యోగ్యముగా నీ సన్నిధిలో ప్రార్థించిన మిత్రం మిమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు రక్షకునామమున ప్రార్థించి పెడుచున్నాను తండ్రి. ఆమేన్. గతంలో పౌలును గురించి ఈ ఫిలిప్పీ పత్రిక రాసినప్పుడు గురించిన సంగతులు ధ్యానిస్తున్నాం. ఆయా వర్తమానాలు ఆయా రీతిలుగా దాదాపుగా దీనిలో ఎక్కువగా మనం ఈ కాలంలో ధ్యానించడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. మెటుకు ఉద్దేశం ఏమంటే ఈ పత్రికలో చాలాసార్లు ప్రభునందు ఆనందించుడి, ప్రభునందు సంతోషించుడి, లేదంటే ప్రభు నామమునందు అతిశయించుడి, ఈ సంగతులు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఎలాంటి పరిస్థితిలో? మొదటి అధ్యాయంలో చూస్తాం, ఆయన ఇంకా బంధకములు ఉండగానే, పైగా తనకు అసూయ గలవారు, తన మీద కలహ బుద్ధి గలవారు కూడా, ఇంకా బంధకములు తోడు చేయవాలని ఇంకా వ్యతిరేకంగా పనిచేస్తున్న వారు సంఘములో ఉంచబడినప్పటికీ, బయట వాళ్ళు కాదు, సంఘములో అయినా అట్టి శ్రమలు గుండా వెళ్తున్నా సరే ఆయన ఫిలిప్పీలను బలపరుస్తూ చెప్తున్నాడు, మీరు ఆనందించండి. ఇలా నాకు శ్రమలు కలుగుట బట్టి ఈ సువార్త వ్యాపక నిమిత్తమై స్థిరులయ్యారు చాలామంది. అందుని బట్టి నిజమైన ఆనందం కలిగినాడు పౌలు కూడా. వచ్చిన మొదటి అధ్యాయంలో 14 వచనం, ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు. కాబట్టి ఈ మేలునే చూస్తున్నాడు పౌలు, సంఘములో అనగా సంఘ క్షేమాభివృద్ధి చూస్తున్నాడు. అందుకే నిజంగా చెప్తున్నాడు ఆనందించండి అని, తను శ్రమ పడుతూ కూడా. సరే, ఈ సంగతులు మనం చూచాం. 2వ అధ్యాయం 3వ అధ్యాయాల్లో కూడా దాదాపుగా ధ్యానిస్తూ వస్తున్నాం. 4వ అధ్యాయంలో కూడా అదే చెప్తున్నాడు మరలా, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించు. 3వ అధ్యాయంలో అదే చెప్పాడు. ఏమన్నాడు? 3వ అధ్యాయం మొదటి వచనం, ప్రభునందు ఆనందించుడి, నాకు కష్టమైనది కాదు, అది మీకు అది క్షేమకరం. కాబట్టి అదేం కష్టమేం కాదు, ఎందుకంటే తాను కష్టముల్లో ఉన్నాడు కాబట్టి అది రాయడం చాలా కష్టం. మన దృష్టితో చూస్తే, నిజముగా చూస్తే అన్ని కష్టములు గుండా ఏదో సువార్త కోసం బంధకాల్లో ఉన్నాడంటే వేరు. ఆ బంధకములు ఇంకా ఎక్కువ చేసేది ఎవరంటే సంఘములో ఆయన మీద అసూయ కలిగిన వారే. ఇలాంటి పరిస్థితుల్లోనే అదే చెప్తాడు కదా మొదటి అధ్యాయం 15వ వచనంలో, కొందరు అసూయ చేత కలహబుద్ధి చేత మరికొందరు మంచి బుద్ధి చేత క్రీస్తుని ప్రకటించినారు. వారైతే శ్రమ తోడు చేయవలనని తలంచుకున్నారు. కాబట్టి ఇంకా ఈ బంధకములో ఉన్న పౌలు ఇంకా శ్రమపరచబడాలనే ఉద్దేశంతో క్రీస్తుని ప్రకటిస్తున్నారు. కాబట్టి అయినా పౌలు సంతోషిస్తున్నాడు, ఎందుకంటే పాజిటివ్ వైపు చూస్తున్నాడు. ఎందుకంటే తాను క్రీస్తును కలిగి ఉన్న కారణాన్ని బట్టి నా బ్రతికే క్రీస్తు అని చెప్పుకుంటున్నాడు కాబట్టి అలానే ప్రవర్తిస్తున్నాడు. ప్రభు కూడా అదే కదా, అంతమంది వ్యతిరేకంగా ఉన్న వారి కొరకే వారి పాపమును కూడా, ఎవరైతే సిలువేస్తున్నారో వారి పాపమును కూడా పరిహరించిన నిమిత్తమై ఆయన సిలువకి ఇష్టపూర్వకంగా వెళ్ళాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి క్షమించమని కూడా తండ్రిని అడిగాడు. అదే మనసు ఇక్కడ పౌలు కలిగి ఉన్నాడు. ఎందుకంటే ప్రభువుని చూచాడు. 2వ అధ్యాయంలో మనం ధ్యానించినాం గతంలో. దేవుడు ఏదైతే చేశాడో, కుమారుడు తండ్రి స్వరూపం కలిగిన వాడు, దేవుని స్వరూపం, అయినా ఒకరినొకరు ఎట్లా త్రిత్వంలో గణపరుచుకున్నారు చూచి అట్టి క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. అదే చెప్తున్నాడు. ఇక్కడ ఒకరి కార్యంలో ఒకరు చూసుకొనవలెను, 2వ అధ్యాయం 4వ వచనంలో ఆ సంగతుల గురించి మాట్లాడాడు. సరే, ఇక్కడ 4వ అధ్యాయంకి వచ్చేసరికి వారిని గురించి మొదటి నుంచి మాట్లాడుతున్నప్పుడు చెప్పిన సంగతుల కంటే ఇప్పుడు ఎక్కువ ఆనందిస్తున్నాడు వారిలో. 4వ అధ్యాయం మొదటి వచనంలో, కావున నేను అపేక్షించిన నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్నా. కాబట్టి ఎంత ఆనందిస్తున్నాడు వారిలో, సంతోషిస్తున్నాడు, నిజంగా చెప్తున్నాడు ఈ మాటలు. చెప్తున్నాడు ఇక్కడ, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందము కొరకే మనం ఎదురు చూడడం అనగా ప్రతి క్షణము ప్రభునందు ఆనందించాల, దానిలోనే ఉండాల. ఎవరైతే ప్రభు రక్తం ద్వారా విమోచింపబడి ఆయనలో ఉన్నారో
లేదంటే ఆయన శరీరంలో ఐక్యపరచబడ్డారో వారు ఎల్లప్పుడూ ప్రభువుని ఆనందిస్తారు అంతే. అయితే శత్రువు కూడా అంతే ఆ ఆనందమును తీసివేయాలని అంతే ప్రయత్నం చేస్తాడు. అందుకే ఇక్కడ 5వ వచనంలో ఏమన్నాడు, మీ సహనమును ఆ, ఈ ఆనందించే వారిలో ఉన్న లక్షణాన్ని చెప్తున్నాడు ఆయన. వారు శ్రమలు గుండా వెళ్తారు నిజమే, వారిలో అనేకమైన కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, లేముంటుంది, అన్ని ఉన్నా సరే అన్ని కలిగి ఉండి వేషధారణతో చెప్పరు. నిజముగానే ప్రభువుని ఆనందిస్తున్నామని చెప్పగలరు దేవుని పిల్లలైన వారు సంఘములు. ఎప్పుడు వారు తమకు కలిగి ఉన్న శ్రమలలో లేదంటే బాధలో వారి సహనమును సకల జనులకు వాళ్ళు చూసినప్పుడు, ఇతరులు చూసినప్పుడు, సంఘములు కానీ బయట వారు కానీ వారి సహనము ఎప్పుడైతే వారి జీవితం ద్వారా కనపరచబడిందో అప్పుడు అదే రుజువు ప్రభువునందు మనం ఆనందిస్తున్నాం నిజముగా అనేదానికి. దానికి కారణం అక్కడ చెప్తున్నాడు, ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఎవరైతే నిజముగా ప్రభువు మీద దృష్టి పెట్టుకున్నారో ఇంకెంతకాలం ప్రభు ఎక్కడున్నాడు? సమీపంగా ఉన్నాడు. ప్రభుతో మనం ఉంటాం. ఆయన వచ్చినా లేదంటే ఈ లోకంలో మనం జీవించున్నప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ప్రభు సమీపంగా ఉన్నాడు. అంటే ప్రభు సమీపంగా ఉన్నాడంటే ఆయన రాకడను గురించి ఒకటి, ఎన్ని శ్రమలు పొందినా ప్రభు రాకడ వరకే అనే ఉద్దేశం ఒకటి. రెండవది, తనకు నిజముగా మొరపెట్టే వారికి ఆయన ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. మాట్లాడేవారికి దగ్గరగా ఉంటాడు. ఇష్టపడాలా, ఆశ ఉండాలా, ఊరికి రాడు ఆయన. అందుకే యాకోబు పత్రికలో కూడా అంటాడు, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. దేవుని యొద్దకు రండి అంటే అట్టి ఆశ ఎవరికి చెప్తున్నాడు? ఇది దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చిన విశ్వాసులకి. పత్రికలన్నీ కూడా సంఘములు, విశ్వాసులు ఆల్రెడీ సువార్త ద్వారా రక్షణ పొంది ప్రభు శరీరంలో చేర్చబడి సహవాసం ఆయనతో కలిగిన వారితో మాట్లాడుతున్నాడు. బయట వారి యొద్దకు ప్రభువే వచ్చాడు. సువార్తకు వెలుపల అనగా క్రీస్తులోని రాకపోయినప్పుడు ముందు మన సంగతి చూస్తే మన జీవితంలో ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం కార్చాడు, ఆయన తన పరిశుద్ధాత్మని ద్వారా క్రీస్తు మాట వినుటను బట్టి వినుట వలన విశ్వాసాన్ని కలిగించాడు. అట్టి రీతిగా అటు విశ్వాసం ద్వారా దేవుని పిల్లలుగా మనల్ని సంఘంలో సమకూర్చాడు. సమకూర్చబడిన మనము ఆయన మొదట మన దగ్గరికి వచ్చాడు, మనల్ని రక్షించుకొని ఆయన శరీరంలో పెట్టాడు. ఇప్పుడు మనం ఆయన్ని వెంటాడాలా, లేదంటే ఆయనతో అన్యోన్య సహవాసం గలవారం అంటే ఆయనను వెంబడించాలా. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును ఆయన వెంబడించాల్సిన బాధ్యత మనది. ఎవరిది? సంఘంలో చేర్చబడిన తర్వాత. ఒకప్పుడు పాపులమై ఉన్నప్పుడు ఆయన వచ్చాడు, అందులో ఏ సందేహం లేదు. ఆయన వచ్చాడు, శిలువ కార్యం చేశాడు. ఆయన శిలువ కార్యాన్ని విశ్వసించిన నిమిత్తమై పరిశుద్ధాత్మని కార్యాన్ని మనలో చేశాడు. అయితే విశ్వసించిన తర్వాత సంఘంలోనికి వచ్చిన మనము ఆయనను వెంబడించాలి. అదే ఆయన కోరుతున్నాడు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభువు సమీపంగా ఉన్నాడు, అప్పుడు నుండి మనతోనే ఉంటాడు. ప్రతి విషయంలో మనం అడిగినప్పుడల్లా ఆయన దగ్గరికి ఉంటాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు 6వ వచనం, అట్టివారి జీవితాల్లో చింత అనేది ఉండకూడదు. ఎందుకంటే అన్నిటికీ ఒకటే కారణం, ఒకటే జవాబు ఏమంటే ప్రభువు సమీపంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. ఇంక చింత పడకూడదు. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత ఇది మనకి అవసరం. దేని విషయమై? ప్రతి విషయంలో. ప్రత్యేకంగా దీనికి దానికి అనే కాదు, ఆత్మ సంబంధమైనవి కావచ్చు, భౌతికమైన అక్కర్లు కావచ్చు, ఏ ఏ విషయాలైతే ప్రభువులో ఆనందించకుండా, ప్రభునందు ఆనందించకుండా చేస్తున్నాయో ఆ సంగతుల విషయమై ఏం కావచ్చు? ప్రభునందు ఆనందించకుండా ఉండడానికి కారణం ఏమని చెప్తున్నాడు ఇక్కడ? దేనిని గురించి చింత ఎప్పుడు వచ్చిందో ప్రభువులు ఆనందించలేం. లేదంటే ప్రభువులు ఎప్పుడైతే ఆనందించలేకపోతున్నామో ఏమొస్తుంది అప్పుడు? ఈ రెండు ఒకటే, అంటే రెండు కూడా ప్రపోర్షనేట్గా ఉంటాయి. అంటే ఒకటి వస్తే ఒకటి ఉండదు. చింత ఉంటే ప్రభువులు ఆనందం ఉండదు, ప్రభువులు ఆనందం లేకపోతే చింతను బట్టే. చింత అంటే అర్థం ఏంటంటే, చింత అంటే ప్రభువు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడనే విషయంలో ఆయన ఉన్నాడనే సంగతి ఈయన కారణాన్ని బట్టి మనలో కలిగిన తలంపు వలన లోపల కలిగేదే చింత.
అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు మన పిల్లలు ఎవరన్నా బయటికి ఏ- బయట ఆ బండి మీద సైకిల్ మీద వెళ్ళారనుకోండి, చిన్నపిల్లలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, వాళ్ళకి ఏమవుద్దో మళ్ళా వచ్చే వరకు, ఏ లారీ కొడుతుందో, ఏదైనా పడతారో, ఇలాంటి ఆలోచన, అంటే ఉదాహరణకు చెప్తున్నాను, మనం కలిగి ఉన్నప్పుడు దాన్నే ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఆత్మీయంగా కూడా, నేను ఇక్కడ భౌతికంగా అర్థమయ్యే దాని కొరకు మాట్లాడతాను. నిజానికి అలాంటివి ఏం జరగదు, అంటే జరుగుతుంది 100% అనేది కాదు, అది జరగలేదేమీ, కానీ మనలో మనమే ఊహించుకుంటాం. దాన్నే మరొక చోట అంటాడు, దాన్ని కోరుకోవద్దు అంటాడు పౌలు. అట్లా అలా ఆలోచించడాన్ని ఏమంటాడు, అలా కోరుకోవద్దు, అది మీరు కోరుకున్నట్టు అంటాడు. ఎందుకంటే అది మనసుకు సంబంధించింది. ప్రభు చూస్తాడు, ప్రభు హృదయములు అంతరంద్రియములు పరిశోధించాడు, లోపల చూస్తాడు. మీరు కోరుకోవద్దు అట్లా. వాడు వెళ్ళాడు, ప్రభు చిత్తానుసారంగా మనమున్న కారణాన్ని బట్టి, ప్రభులో మనం ఆనందించిన కారణాన్ని బట్టి, అది ఏమైనా ప్రభు చిత్తాన్ని బట్టి వాడు ఉంటాడు బయటికి వెళ్ళినాడు. అంటే ఉదాహరణ కొరకే చెప్తున్నాను కాబట్టి, మనము ప్రభువు మీద ఎప్పుడైతే ప్రభు సమీపంగా ఉన్నాడు అనేది మర్చిపోతే, అట్టి తలంపు మన హృదయంలోకి వస్తుంది. అంటే కాని సంగతులు ఏదైతే, లేదంటే మన పిల్లల భవిష్యత్తు ఏమైపోద్దో, లేదంటే తల్లిదండ్రుల భవిష్యత్తు, వాళ్ళు వృద్ధాప్యులు ఏమైపోతారు, వాళ్ళని చోటుకి వెళ్ళారు ఏమవుతారు, లేదంటే ఇక్కడికి వెళ్ళారు ఏం చేస్తారో, లేదంటే వేరే వేరే సంగతులు ఇంకా భౌతికంగా, అట్లనే ఆత్మీయంగా కూడా ఉంటాయి. మరి ప్రాముఖ్యమైన భౌతికంగా కూడా, ఎందుకంటే ప్రతి విషయంలో భౌతికంగాను ఆత్మీయంగా కూడా ఏమవుతామో, ప్రభు వచ్చినప్పుడు ఆయనతో ఉంటామో లేదో, అప్పటికి సిద్ధంగా ఉంటామో లేదో, ఈ తలంపే తెచ్చేది ఎవరంటే అపవాది తలంపు. అది మనం గమనించాలి. ప్రభుకు దూరం చేస్తాడు అది, ఆ తలంపు, దాన్నే చింత అంటున్నాడు ఇక్కడ. భౌతికమైన చింత ఉండకూడదు, ఆత్మీయమైన చింత కూడా ఉండకూడదు. కాబట్టి అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంత మెచ్యూర్డ్గా వారితో, ఇంత పరిపక్వత స్థాయిలో మాట్లాడాడు మొదటి 3 అధ్యాయాల్లో. ఇప్పుడు చెప్తున్నాడు దేనిని గూర్చి చింతపడదు. ఎందుకంటే పై వచనాలు చూస్తే సంఘంలో వారిని హెచ్చరించాడు. 2వ వచనంలో ఏమన్నాడు, ప్రభునందు యువదిగను సుంటికేను బతిమాలకొచ్చింది. కాబట్టి ఆ ఇద్దరు స్త్రీలను గురించి, సహోదరులను గురించి, వారు ఒకవేళ పేర్లు రాస్తున్నాడంటే, సాధారణంగా పౌలు పేర్లు మెన్షన్ చేశాడంటే చాలా పరిచారకులు వాళ్ళు, మొదటి నుండి పరిచర్లు ఉంచబడిన వారేమో. అంతేకాదు సంఘంలో ఆయా స్థాయిలు అనగా ఆత్మీయంగా ఎదిగిన వారే, కానీ వాళ్ళ ఎక్కడ తేడా వచ్చింది, ఏక మనసు లేదు. ఆ కారణాన్ని బట్టి పౌలు వాళ్ళని ద్వేషించేయట్లేదు, ఏమంటున్నాడు, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోను నా ఇతర సహకారులతో సువార్త పనిలో జాగ్రత్త క్లెమెంత్కి జాగ్రత్త చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళు నాతో కూడా పరిచయం చేశారు, ముందు నుంచి ఉన్నారు, వాళ్ళు ముందు నుంచి శ్రమ పడ్డారు నాతో. ఇప్పుడు ఏదో వాళ్ళకి భేదం వచ్చింది, ఏకాభిప్రాయం లేని కారణాన్ని బట్టి బయట వాళ్ళని ట్రీట్ చేసినట్టు, క్రొత్త వారిని ట్రీట్ చేసినట్టు వాళ్ళని ట్రీట్ చేయడం కాదు, వాళ్ళకి సహాయం చేయి, వాళ్ళకి అనగా ఏకమనస్సు కలిగి చేయండి, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడు, లేదంటే దానికి తగిన రీతిలో ప్రవర్తించని చెప్తూ వాని గురించి ఏం చెప్పాడు, ఆ సహకారుల పేర్లు, వాళ్ళ ఏకమనస్సు పోయిందని చెప్పి జీవగ్రంథం మంది వారి పేర్లు తీసేయలేదు దేవుడు, ఉన్నాయి వాళ్ళు చెప్తున్నాడు. అందుకే త్వరపడిపోయి ఏం చేశాడు అనగా సంఘాన్ని సరిచేసి మాటలు చెప్తున్నాడు. వీటన్నిటికీ కారణాలు చెప్తున్నాడు అక్కడ. మీ సహనమును సకల జనులకు తెలియబడియండి, ప్రభు సమీపంగా ఉన్నాడు. అంటే సంఘముల్లో కలహాలు వచ్చినంత మాత్రాన వారు పరలోకానికి వెళ్ళరు అన్నారంటే, ఆ చెప్పిన వాడికి అండర్స్టాండింగ్ లేదని, ఆ గ్రహింపు లేదని అర్థం. ఎందుకంటే ప్రభుతో ఉండడానికి ప్రభునందు విశ్వాసం చాలు. అంతేకాదు ఆయన రక్తంతో వారి పాపను శుద్ధీకరించబడి దేవుని పిల్లలైతే సంఘంలో చేర్చబడితే ఎత్తబడే సంఘంలో వారు ఉంటారు, సిద్ధపడిన వారు. అయితే ఈ మధ్యలో అందుకే మొదటి అధ్యాయంలోనే చూసాం మనం, పౌలే ఏమనట్లేదు, తనకు ఒకవేళ వ్యతిరేకంగా వారు మాట్లాడినా వారు కూడా క్రీస్తును ప్రకటిస్తున్నారు, కక్ష చేతనేమి నిశ్చేతనేమి, అందుకే వాళ్ళని ఏమనట్లేదు. అయితే ఎప్పుడైతే తేడాగా ప్రవర్తిస్తున్నారు, క్రీస్తుకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిని ఎవరిని టాలరేట్ చేయడు పౌలు. అది మనం కూడా అదే గ్రహింపు కలిగి ఉండాలి. మనము క్రీస్తు, మన బ్రతుకు క్రీస్తు అయితే, నేను బ్రతుకుచున్నది అనగా నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు అని మనం చెప్పగలిగితే మనం కూడా అట్లనే ఉంటాం. క్రీస్తుకు వ్యతిరేకంగా
మాట్లాడితేనే మనం రియాక్ట్ అవుతాం, మనకు వ్యతిరేకంగా కాదు. మనం లెక్కలోకి లేం కదా మనం. ఎందుకంటే ఏలియనగా నేను సిలువ వేయబడితిని చెప్పాడు ఆయన. కాబట్టి ఇక్కడ అదే జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇట్లాంటి చింత రాకూడదని కాదు. మానవ మాత్రంగా ఈ లోకంలో జీవించినప్పుడు వస్తాయి, పొరపాటున వస్తాయి, లేదంటే తెలియకనే వస్తాయి. ఎందుకంటే మన స్వభావం అలాంటిది. అయితే అలాంటప్పుడు ఏం చేయాలని చెప్తున్నాడు? ప్రతి విషయంలోనూ 6వ వచనం, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా, ఇది చాలా ప్రాముఖ్యం, ఇది వే అంటే మార్గం చెప్పాడు, ఒక సూచన చెప్పాడు. ఎట్లా? కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపములు, మీ ప్రార్థనలు, మీ విజ్ఞాపనలు అంటే దేని విషయమే చింత వస్తుందో నీకు నేరుగా ప్రభుని అడిగేస్తే ఆయనే సమీపంగా ఉన్నాడు కదా, ఆయన సహాయం చేస్తాడు. అయితే ఇట్లా ప్రార్థన విజ్ఞాపన నీ మనసులో ఉన్న చింత కారణమైన దాన్ని గురించి నీ ప్రభుని అడిగినప్పుడు ఎట్లా అడగాలన్నాడు? కృతజ్ఞతాపూర్వకంగా. అంటే మునుపు నీ జీవితంలో ఏదో అడిగావు, అది ప్రభు చేశాడు. అది చిన్నదే కావచ్చు, పెద్దది కావచ్చు. అది మర్చిపోయేది కాదు, మర్చిపోవుట కాదు, దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు అడిగావు, ప్రభువు చేశాడు. కృతజ్ఞత కలిగి, కాబట్టి ఖచ్చితంగా గుర్తుంటాయి అవి. దాన్ని మనం మెన్షన్ చేయాలి అక్కడ ప్రభు ఎదుట. కాబట్టి దాన్ని కృతజ్ఞతగా దాని ఎదుట, ప్రభు నేను అడిగాను, నాకు ఇచ్చావు. ఇప్పుడు ఈ చింత, ఈ విషయంలో నేను చింతిస్తున్నాను. ఇప్పుడు ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేస్తే అప్పుడు ఏం జరుగుతుంది? 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, ఇదే మనకు కావాలా, ఇంతకన్నా ఎక్కువైంది ఏం అవసరం ఈ లోకంలో. దేవుని సమాధానము మన హృదయములకు, తలంపులకు కావాలి ఉంటే ఏ విషయంలోనూ తప్పిపోము, ఎక్కడా చింతపడము, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించేవారు అనుకుంటాం. కాబట్టి ఇది పౌలు చెప్పే సూత్రం అనొచ్చు. కాబట్టి చక్కగా చెప్తున్నాడు. అందుకే ప్రభు సమీపంగా ఉన్నాడు. ఆ గ్రహింపు అనేకసార్లు కోల్పోతాం. దేన్ని బట్టి? ఆయా శరీర సంబంధమైన తలంపులను బట్టి, అనేకసార్లు మన మీద మనం ఆధారపడిన కారణాన్ని బట్టి, ప్రభు సహాయాన్ని మర్చిపోయిన కారణాన్ని బట్టి. అందుకే కృతజ్ఞత అవసరం. పాతవి ఏ విషయాల్లో దేవునికి తప్పించాడో, ఏవేవి నీకు ఇచ్చాడో, అనుగ్రహించాడో, వాటిని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఇప్పుడు దేని విషయమై ఇబ్బందిగా ఉన్నావో ఆయన చెప్తే, అవి భౌతికమైనవి కావచ్చు, ఆత్మ సంబంధమైన తలంపులు కావచ్చు, క్రియలు కావచ్చు, ఆశలు కావచ్చు, వాటన్నిటిని కూడా ప్రభు ఆలకిస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? 7వ వచనంలో, ఇప్పుడు జ్ఞానం కాదు, జ్ఞానం కోసం ప్రభుని ప్రార్థించమని ఆ ప్రత్యక్షత, మనస్సు జ్ఞానం కావాలి ఆయన ఎరుగు నిమిత్తమై. ఇప్పుడు ఆయన ఎరిగేదానికంటే, ఆ జ్ఞానము కంటే, ఆయన ఎఫ్ఎస్సి 3వ అధ్యాయంలో కూడా అదే అంటాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అంటాడు. 1వ అధ్యాయంలో జ్ఞానం అవసరం అంటాడు. ఎఫ్ఎస్సి పత్రికలో 1వ అధ్యాయంలో ఏమన్నాడు? 19వ వచనం, అంటే 17 నుంచి చూడండి. తండ్రి తన్ను తెలుసుకునుట యందు జ్ఞానమును, కాబట్టి ఆయన తెలుసుకోవాలంటే జ్ఞానము కావాలా, ప్రత్యక్షత గల మనస్సు కావాలి. ఆయనను తెలుసుకునే నిమిత్తమై ఆ జ్ఞానం అవసరం, ప్రత్యక్షత గల మనస్సు అవసరం. కానీ ఆ జ్ఞానము కంటే ఆయన ఎక్కువ. అది చెప్తున్నాడు అక్కడ 3వ అధ్యాయంకి వచ్చేసరికి 19వ వచనం, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి. కాబట్టి ఆ జ్ఞానానికి మించింది అంటున్నాడు. అందుకే అట్టి రీతిగా మాట్లాడుతున్నాడు ఇక్కడ కూడా ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో 7వ వచనం, సమస్త జ్ఞానమునకు మించిన, అంటే అల్టిమేట్ ఇంకా అది కోరుకోవాలి మనం. ఎప్పుడైతే దేవుని సమాధానము ఖచ్చితంగా యేసుక్రీస్తు వల్లనే కలగాల, ఎందుకంటే ఆయన మధ్యవర్తి. యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావాలి ఉందో నెమ్మది ఉంటుంది జీవితంలో, ఇంకే కలవరం ఉండదు, ఏ చింత ఉండదు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించగలం. దాని కొరకే ప్రభుని మనం అడగవలసిన వారమే అంటున్నాం. 9వ వచనం,
ఉమ్, ఏవి నేర్చుకుని అంగీకరించుతారో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచిరో అటు వాటిని చేయడి, అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు. కాబట్టి ఆయన ఆయన మాదిరిని చూపించుకున్నాడు. నాలో క్రీస్తు ఎలా ఉన్నాడు, క్రీస్తున్న కారణాన్ని బట్టి ఆ వివేచన వస్తుంది. ఏవి ఖ్యాతి గలవో, ఏది రమ్యమైందో దాన్ని చూస్ చేసుకునే వివేచన క్రీస్తుని కలిగి ఉన్న కారణాన్ని బట్టి మనకు వస్తుంది. ఎందుకంటే ఆయనే చెప్పాలా ఏది మంచి ఏది చెడు. మొదటి నుండి అదే చెప్తున్నాడు ఆయన. ఆదామవులు చేసినప్పుడు అదే చూపించాడు అక్కడ. మీరు తినకూడదు ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు మీరు తినకూడదు. ఎందుకంటే మంచి చెడ్డలు వృక్షంగా చెప్పేది, ఆ ఫలములుగా చెప్పేది ఎవరు చెప్పాలా? దినదిన నేను వస్తున్నాను కదా, నేను చెప్పాలి. క్రొత్త నిబంధన ఆయన వచ్చాడు. పాత నిబంధన మాదిరి కాదు. క్రొత్త నిబంధనలో ఎలా వచ్చాడు? దేవుళ్ళే కాదు, మనలా వచ్చాడు. పాప శరీర ఆకారంతో, రోమా 8:3 ప్రకారం. కాబట్టి అట్లా వచ్చాడు, రిక్తునిగా వచ్చాడు. ఫిలిప్పీ 2వ పత్రికలో మనం 2వ అధ్యాయంలో ధ్యానించినట్లుగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దాసుని స్వరూపంలో వచ్చాడు, తగ్గించుకుని వచ్చాడు, శిలువ మరణం పొందాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 ప్రకారం మాదిరిగా వచ్చాడు. పాపం లేని వాడిగా ఉన్నాడు, శిలువకు అప్పగించుకున్నాడు. కాబట్టి అట్టి వాడు భూమి మీదకి వచ్చింది. ఎందుకంటే అట్టి వాడిని మనం ధరించుకొని మనలో ఆయన ఉంచుకునే నిమిత్తమే. ఎప్పుడైతే క్రీస్తే నేనే అనగా నా జీవితం, నా బ్రతుకు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తేని ఎప్పుడైతే చెప్తామో, ఆయన మనకుంటే అన్ని లోపల నుంచి ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు అనగా కుమారుని ఆత్మ అంటాడు కదా గలతీ పత్రిక 4వ అధ్యాయంలో. కుమారుని ఆత్మైన పరిశుద్ధాత్ముడు మనలో నుండి ఆయన చెప్తాడు. ఏం చెప్తాడు? 8వ వచనం. ఏవి సత్యమైంది ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. అంటే మీలోనున్న క్రీస్తు, లేదంటే మీలోనున్న క్రీస్తు ఆత్మ ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, మనుషులు కాదు, అక్షరానుసారమైన లేఖనాలు కాదు, ఆత్మ చెప్తాడు లేఖనాల్లో నుండి, అక్షరాన్ని బట్టి కాదు, మానవ జ్ఞానంతో కాదు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే మానవ జ్ఞానం కాదు, వచ్చి జ్ఞానమునకు మించిన ప్రభువుని గుర్చిన ఎరుగుదల, అంటే ఆయన గుర్చిన గ్రహింపు అధికమయ్యే కొలది జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అదే అవసరం. మనం ప్రభు సన్నిధిలోనికి వచ్చిన మనం కూడా ఇవన్నీ ఏవి సత్యమైనవి, ఏవి మాన్యమైనవి ఎరగాలంటే క్రీస్తుని కలిగి ఉండాలి. క్రీస్తుని కలిగి ఉండమంటే ఆయన ఆత్మచేత, నేను క్రీస్తు ఇక్కడ లేడు, ప్రభు యేసుక్రీస్తు మహిమపరచబడి పరలోకంలో మన కొరకై ఉత్తరవాదిగా ఉన్నాడు. ఆయన సొంత రక్తం చేత పెట్టుకొని తండ్రి గుడి పార్శ్వన ఉన్నాడు ఆయన. అయితే ఆయన ఆత్మను మన ఎదుగు పంపించినాడు మనలో ఉండుటికై. అందుకే ఆయన అన్నాడు, నేను మీతో కూడా నివసించును, మీలో ఉందును, అంతే కదా అన్నాడు. కాబట్టి యోహాను సువార్త 15-16 అధ్యాయాలు అనుకుంటా, 14వ అధ్యాయంలో ఆయన మీతో కూడా పరిశుద్ధాత్మ గురించి చెప్పినాడు. 14వ అధ్యాయం అనమాట కదా, ఏ వచనం? 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. మీరు ఆయనను ఎరుగుదురు, మీతో కూడా నివసించును, మీలో ఉండును. పరిశుద్ధాత్మ గురించి చెప్పినప్పుడు వేరొక ఆదరణకర్త అనగా ఆ క్రీస్తాత్మే ఇప్పుడు వరకు ఎక్కడున్నాడు? మీతో ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా అప్పుడు శిష్యులతో, ఆ 11 మంది శిష్యులతో ఉన్నాడు. అప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు, నేను మీతో కూడా ఉన్నాను. అయితే ఆయన వస్తాడు, మీతో కూడా ఉండును, ఏముంది అక్కడ? మీతో కూడా నివసించును, మీలో. కాబట్టి అట్టి లోపల అంటే ఇంకెల్లప్పుడు మనలో ఉంటాడు. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తునైనా వారు కొద్ది సమయం విడిచిపెట్టి వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే వారు తమ ఇంటికి వెళ్ళిపోయేవారు యేసు ఒలీవల కొండకి వెళ్ళని రాయబడుతుంది. కాబట్టి ఈ రీతిగా అక్కడ వేర్పాటు ఉంది. అయితే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు విడిచిపోయేదానికి కాదు, మనతో ఉండడానికి కాదు. ఆయన ఎక్కడ ఉంటాడు? మనతో మాత్రమే కాదు, మనలో, మీలో. కాబట్టి లోపల వాడు చెప్తాడు ఇప్పుడు ఆయన, ఆ దేవుడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఏవి న్యాయమైనవో, ఏది ఎట్లా చూస్ చేసుకోవాలో, ఏది దేని మీద లక్ష్యం ఉంచాలో, దేని మీద ధ్యానం ఉంచాలో, దేనిని ఎన్నిక చేసుకోవాలో బయట ఎవరు చెప్పేది కాదు. ఎవరి హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో ఆయనే చెప్తాడు. ఇంక మధ్యవర్తులు అవసరంలే. ఎందుకంటే ఒక్కడే మధ్యవర్తి, ఆయన క్రీస్తు యేసును అన్నాడు. ఆయన మధ్యవర్తిత్వం అంతా చేశాడు, ఆయన ఆత్మను మనలో పెట్టాడు. ఆ కారణం చేత ఆయనే బోధిస్తాడు.
ఏ సంగతులు సమయంపునో ఉన్నాయో, ఏ సంగతులు మీకు అవసరమో అవన్నీ ఇక్కడ అదే జ్ఞాపకం చేయబడుతుంది. మెట్టుకు మనం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చినాం. లోకములో సంఘములో ఈ ఒకవేళ హెచ్చుతంగులు ఉండొచ్చు, అంటే మన మధ్య లేకపోవచ్చు, సార్వత్రికంలో ఏక మనసు లేని పరిస్థితి ఉండొచ్చు. ఆ కారణం చేత శత్రువు వస్తాడనే ఉద్దేశంతో పైన ఈ సంగతులు చెప్పి ఒకటి గుర్తుపెట్టుకోండి, వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. అది మర్చిపోయి భూ సంబంధమైన వాటి కొరకై ఆలోచించడం వలన ఏం కలుగుతుంది? చింత వస్తుంది. దానివల్ల ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించలేకపోతున్నాం. కొద్ది సమయాలు ఆనందించవచ్చు కానీ ఎల్లప్పుడూ ఆనందం ఉండట్లేదు. అందుకొరకే ఏ ఏ సంగతులు జరగవు కానీ అది జరిగిపోద్దేమో, వాళ్ళిద్దరు ఇప్పుడు యువదియా ఇంటికి ఒకళ్ళు వాళ్ళిద్దరే ఉన్న ఆ ఏక మనసు లేకపోతే సంఘం డివైడ్ అయిపోద్దేమో, లేదంటే వేరే వేరే సంగతులు ఏమైనా వస్తాయేమో లోపలికి. జరగలేదు అలాగా. ఎందుకు ఆశించడం అలాంటివి? అందుకే పౌలు ముందే చెప్తున్నాడు, వారి పేర్లు జీవగ్రంథం అని. కానీ ఇంకా వాళ్ళు పరలోకంలో ఉంటారు, ఇంకా వాళ్ళ గురించి ఎవరు ఆలోచించరు నెగిటివ్గా. అదే ఇక్కడ కూడా చెప్తున్నాడు, మన వ్యక్తిగత జీవితంలో కూడా దేన్ని గురించి చింతపడకూడదు. ఎందుకంటే ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఆయన ఉన్నాడనే సంగతి మర్చిపోయేట అపవాది ఆయా సంగతులు కలిగజేస్తాడు. ఆ దేవుని చిత్తానుసారంగా దేవుని అనుమతిస్తేనే జరుగుతాయి విశ్వాసుల జీవితాల్లో. కానీ మనము సొంత శక్తితో ఇంత భక్తిగా ఉంటున్నాం, మనం ఇలా జరిగిందంటే ఏదో అయిన ఉంటుంది, సొంత శక్తి మీద ఆధారపడతాం. అదే అపవాది అట్లనే హవ్వను మోసం చేశాడు. అట్లనే కుయుక్తి చేత హవ్వను క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి మోసం చేశాడు, తిప్పాడు. కొరింథీ పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఆ సంగతులు చూస్తాం. ఇప్పుడు కూడా అంతే, వెలుగుదూత వేషం వేసుకుని అదే సంగతులు చేస్తున్నారు. మన పరిచారకులు కూడా నీతి పరిచారకుని వేషం వేసుకున్నారు. నీతి పరిచారకుని బోధ వాళ్ళు చేసేది అదంతా 11వ అధ్యాయంలో 2వ కొరింథీ పత్రికలో చూస్తాం. సరే, వాడి పని అది కాబట్టి వాడిని ఎదిరించిన నిమిత్తమే 2వ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, అపవాది యొక్క సాతాను యొక్క తంత్రములను మనం ఎరగాలి మరి. కాబట్టి ఎప్పుడైతే ఎరుగుతామో ఈ చింత ఉండదు ఇంకా. ఎందుకంటే అపవాది తంత్రాలు ఎరిగితే ప్రభువు సమీపంగా ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనం నిజంగా మొరపెడుతున్నాం, ఆయన ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. ఏ సమాధానము? పాత నిబంధనలు అయితే ఏం చేయాలో చెప్పాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన సమాధానం అంటే ఆన్సర్ కాదు. ఏ సమాధానము? 7వ వచనంలో రాయబడింది, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు. కాబట్టి కావలి అంటే దేవదూతల ద్వారా ఎట్లా మనల్ని భద్రపరుస్తున్నాడు అంటే దేవదూతలను కావలిగా ఉంచాడు పరిశుద్ధుల కొరకే, అట్లనే హృదయములకు కావలిగా యేసుక్రీస్తు వలన దేవుని సమాధానం మనకిచ్చుటకై దేవుడు ఏం చేయాలో పైన చెప్పాడు. కృతజ్ఞతాపూర్వకం మీ ప్రార్థన విజ్ఞాపన దేని విషయంలోనైనా ప్రతి విషయంలో ఆయన చెల్లించాడు. కాబట్టి ఇటు గ్రహింపుతో కొద్ది సమయం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అయితే ఈ వాక్యానుసారముగా మరలా దాన్ని ధ్యానించి ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు ప్రభు మీద ఆధారపడి ఏ విషయాల్లో చింతపడుతున్నామో ప్రతిదీ, ఏ విషయాలు ప్రభు సహాయం చేశాడో ప్రతిదీ కృతజ్ఞత చెల్లించి ప్రార్థిద్దాం. అయితే ఇప్పుడు సమాజంగా కూడి వచ్చాం కాబట్టి అందరూ అన్నీ చెప్తే సమయం సరిపోదు. కాబట్టి ఇప్పుడు ఆత్మ సంబంధమైన సంగతుల కొరకై ప్రభుని అడుగుదాం. ఆత్మీయంగా ఎక్కడైతే నష్టపోతున్నామో, ఏ సంగతులు ఆత్మీయంగా మనల్ని ప్రభు ఆయన కృతజ్ఞత చెల్లించినట్లుగా మన జీవితాల్లో చేశాడో, అయినా ఇన్ని కలిగి ఉండి కూడా కృతజ్ఞలంగా కొనసాగిపోయేదానికి బదులుగా ప్రభు సమీపంగా ఉన్నాడా అనే దాన్ని మర్చిపోయి ఆత్మీయంగా ఎక్కడైతే పడిపోతున్నామో, ఎక్కడైతే చింత కలిగి ఉంటున్నామో, అంటే మనకి ఆత్మీయంగా లోటు లేదు, ఉండకపోవచ్చు, కలిగి ఉన్నామని ఆత్మీయంగా ఏదో నష్టం అయిపోయినట్లుగా భావిస్తున్నాము, అది లేకుండా అందాక ఎగ్జాంపుల్ చెప్పినట్లుగా. కాబట్టి అది జరగకుండానే అట్టి మనసు నొట్టును బట్టి ఏమొస్తుంది? చింత వస్తుంది. అందుకొరకే ఆ చింత ఎవరిలో ఉండకూడదు? దేవుని పరిశుద్ధుల్లో ఉండకూడదు. ఉండకుండా నిమిత్తమై అన్ని విషయంలో ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా అన్నీ కూడా దేవునికి తెలియజేయాలి. మనం ప్రభు సమీపంగా ఉన్నాడనేది మాత్రం మనసులో పెట్టుకోవాలి. ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించే ఆధిక్యత అట్టి వారంగా కలిగి ఉండి నిమిత్తమై ఆత్మ సంబంధమైన సంగతులు కొద్ది సమయం ప్రభు సన్నిధిలో ప్రార్థన ద్వారా అడుగుదాం. ప్రార్థించండి.